నెల చేతులు ఇవ్వండి వండుదమ్మా. అమ్మో ఈయన ఒక పిల్లాడైతే ఈయన మళ్ళీ పిల్లలు. పొద్దున్న చాకులు కొనుక్కొచ్చుకున్నావా? చీపడా? హాయ్ హాయ్ అలా పిల్ల అంతే. చెప్పు హాయ్. అయిపోయింది. హాయ్ అండి, మీ అందరికీ గుడ్ మార్నింగ్, మీ అందరికీ హ్యాపీ సండే. ఇంకా సండే వ్లాగ్ ఇంక నేనైతే ఏ విధంగా రెడీ చేస్తానంటే చూసేయండి. ఇంకో ఇంట్లో పనులు ఎక్కడే ఉన్నాయండి. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి మిగిలిన అంతా కడిగేసి ఇంకా పిల్లల కోసం ఏదో ఒక టిఫిన్ అయితే రెడీ చేస్తాను. ఇంకా చూసేయండి, కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని. మా అమ్మగారు వచ్చేసి టీ పెడుతుంది. నేనైతే బయట ఉన్న అంట్లన్నీ తోమేస్తాను ముందు. చాయ్ పొద్దున్నే మాకు టీ ఉండాలండి, ఎర్లీ మార్నింగ్. అన్నయ్య రాలా ఇంకా. చూడు నీకు చూడు నుంచి ఎడ్డు వెళ్ళిందో. అయ్యో వాడు కొడుతున్నాడు చూడు వాడు. నీ పిల్ల అడిపోయింది అయ్యా, అడిపోయింది అయ్యా, అడిపోయింది అయ్యా. ఆడను పనికి నీది రవిడి. ఏంది ఏమైనా అబ్బు నీకేమైనా ఒగ్గం ఒగ్గం. అయ్యో 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 నీ కూతురు డల్లింది. డల్లకూడదు, స్ట్రాంగ్. అది హాయ్ అప్పుడు ముగ్గురు. ఇంకా హాయ్ ఆత్మా, మీ అందరికి గుడ్ మార్నింగ్. బోలో ఆదర్శ్ అక్షయ్. మా వాడికి మూత అయితే బాధయ్యా. ఎవరు పిల్లని ఎక్కడెత్తున్నావు? ఇయ్యా హాయ్ అండి అందరు, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మనకి అల్లం టీ అది పెట్టింది కదా, టేస్ట్ మళ్ళీ సూపర్. తాగేస్తా, నేను కూడా తాగేస్తా. పుట్టండి టయానికి జాడ వచ్చేటట్టు మళ్ళీ. పెట్టు పెట్టు దా దా. చూసిరండి మా వాడు ఎంత యాక్షన్ చేస్తున్నాడు. పెట్టు కాలేదు. ఓకేనండి, ఇంకా అమ్మాయి అయితే బయట అంట్లు తోమేస్తూ ఉంది. నేనైతే ఇంక ఈలోపు ఇంట్లో ఉన్న పక్క గుడ్లన్నీ తీసేస్తూ ఉన్నాను. ఇంక మా ఆయన వచ్చేసి ఇంకా ఆడుకుంటా ఉన్నారు పొద్దున్నే. ఇంకా వాళ్ళు అది నేను చూస్తూ ఉంటుంటే అదైతే నేనైతే పరుపులు ఇంకా దుప్పట్లు మొత్తం అయితే తీస్తూ ఉన్నాను. మా అయితే నువ్వు దుప్పట్లు తీయొద్దు అని నన్ను నెడతా ఉంది, కానీ దుప్పట్లు అయితే తీసేయాలి కదా. ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకా అక్కడక్కడే తారట్లాడుతూ ఉంటాడు, అదేంటో నాకే తెలియదు. ఇంక నేనైతే మొత్తం శుభ్రంగా అయితే పరుపులన్నీ తీసేసినాక ఇంక ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటాను.
ఇది ఎంత అయింది కదా అండి ఇంకా పక్కలన్నీ తీసేసి మొత్తం అయితే శుభ్రంగా అయితే ఊడ్చేసి కడిగి వేసుకొని ఇంకా మా అమ్మగారు వచ్చేసి ఇంక అంటలు నవ్వుతుంది. ఆశ్రిత పొద్దున్నే ఉయ్యాలు అవుతుంది. ఆశ్రీ గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగా? అదేంది పిచ్చే? మనం గొడ్లు అతుకొచ్చానమ్మా మరి ఇంకెళ్ళిపోయా వంటలు వేసా మరి పిల్లలకి టిఫిన్ ఏం చేస్తా ఇంకా ఇంట్లో పనులు చేసేసుకుంటుంటే ఇంకా వదిన ఇంట్లో పని చేసుకునేదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను పొద్దున్న. ఆయన అయితే అని ఏడుస్తున్నాడు. పాలు ఆకలి అవుతున్నాము, ఆకలి అవుతున్నాం. మేము కూడా పోతున్నాం. మీ గొడ్లకి ఏముంది ఆయనకు పోలి కుయ్యి కుయ్యి అంటున్నాం. అందుకే నేను ఏడుతుంది. మా అమ్మ ఆడుకో బాగుందని తెలిసిండిద్దు వాడికి ఎలా వాళ్ళకి అంతే నేను గడగడలు వేస్తా. ఏమైంది? హాయ్ అప్పుడు మరి గుడ్ మార్నింగ్. అబ్బో అబ్బో వండుకొని తినాలా? బరీగా పాలు తాగాల? పొద్దున్న అయ్యవే పొద్దున్న 6ంటికి వచ్చాడండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. అయినా కానీ అత్తకెళ్ళే చూస్తున్నాడు. అత్త బొమ్మలు ఆడుతుంది మోహన. అబ్బో మనో చెట్టు ఎక్కేస్తున్నారా నన్ను వీళ్ళు ఎక్కేస్తున్నారా? ఇంకా ఎక్కుతున్నాడు ఆయన ఎక్కుతున్నాడు మనో చెట్టు. బియ్యం ఎక్కి ప్లాస్టింగ్ చేయ పరం చేసుకొని కాపులే నీళ్ళు పట్టాలి బుద్ధి బా మరి ఇంకెందుగా తర్వాత నాన్న ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. గొడ్లు అయితే ఉతికేసాను, ఇంకా అవి కూడా ఆరేసాను. ఇంకా మాకు టిఫిన్ వచ్చేసి ఈరోజు రాగి పిండి, గోధుమ పిండి, దోశ. ఇంకా వాటిలోకి అయితే మా అమ్మ అయితే నేను వచ్చేసే లోపు అయితే మొత్తం కలిపి పెట్టేసింది. ఇంకా రాగి పిండి, గోధుమ పిండి అయితే మొత్తం మిక్స్ చేసి పెట్టేసినాను మన దోశ పిండి లాగా. దాంట్లో కొంచెం సోడా ఉప్పు వేసాను, తగినంత సాల్ట్, అదేవిధంగా ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా నోటికి తగలాలని చెప్పేసి ఇంకా అయితే ఇంక ఈ విధంగా అయితే తురుము పట్టేసుకున్నాము. తురుము పట్టేసుకొని దట్ట వేసుకున్నాము. అప్పుడు మనకి టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ ఏదో ఒకటి చేయాలి కదా. అదే సాయి చెప్పరా. ఈ విధంగా అయితే మొత్తం తురుము పట్టేసుకోవాలా. హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు దామే రాకే ఏదంటే తుక్కడు అట్టుండదు. ఈ విధంగా అయితే సన్నం తురుము పెట్టేసుకోండి. అప్పుడు అనేది మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అబ్బా హాయ్ చెప్పరా. హాయ్ చెప్పరా అక్షయ్. ఈ విధంగా అయితే సన్నంగా తురుము పెట్టేసుకోవాలా. మా ఊడైతే అప్పుడే తీసేస్తున్నాడు, ఏం చేయట్లేదు. సరే నీకు క్యారెట్ తురుమును ఉల్లిపాయ తురుము అయితే పట్టేసాము. ఇంకా అదేవిధంగా అయితే రాగి పిండిలో కలిపేసుకోండి. ఇంకా ఉల్లిపాయ అలానే క్యారెట్ ఇంకా అయితే దీంట్లో వేసేసుకున్నాము.
ఈ విధంగా మొత్తం తయారు చేసుకొని బాగా కలిపేసుకున్నాను. అప్పుడు అనేది మనకి నోటికి తగులుతూ ఉండిద్ది ఆ క్యారెట్ ఉల్లిపాయ. అప్పుడు అనేది వాడు మొత్తం తింటున్నాడు కూర్చొని. బుజ్జి రాయమా బుజ్జి కంటి పిలిచి ఇంకా ఇట్లా తీసుకెళ్ళి ఒక చేత పట్టుకుని ఒక చేత తీయ తీసుకోమ్మా. బుజ్జి సరే నన్ను అడిగాను మొన్న అయితే తురుము పట్టినట్టు తెచ్చాను. మేము కూడా రాగి దోశ చేస్తున్నాం టిఫిన్కి. అయితే మా అక్క ఏందో వస్తూ ఉంది. అదే అడిగినదని చెప్పి వాడు అడుగుతున్నాడు. ఏంటిది రే దక్షగా, ఏంటిది? అబ్బా సండే వచ్చిందండి ఈరోజే బాబు. ఇంకా పని అండి. ఈ గ్యాస్ మీద చూడండి ఎంత నీళ్ళు చేస్తున్నాను. ఇప్పుడు దాకా దుమ్ము బట్టి ఎంత పడి దాన్ని కడిగినంత లేదనమాట. ఇంకా అందుకని చెప్పి శుభ్రం క్లీన్ చేస్తున్నా. అక్కడే పని ఇక్కడే పని అంత పని పాపం. 6 నిమిషం ఖాళీ ఉండదు. ఇల్లు తుడుచుకోవడం అని మళ్ళీ బట్టలు ఇంట్లో వండుకోవడం తినడం ఇదే సరిపోద్ది. పొద్దు పోయినా మళ్ళీ ఈ ఆగు మోదు మళ్ళీ ఊడినా మళ్ళీ అదనే ఉండదు. బుజ్జి బాబు ఇంట్లోకి బాబు ఎన్నిసార్లు వచ్చిద్దో ఎన్నిసార్లు పోయిద్దో బాబు. మళ్ళీ బుజ్జి ఒకసారి తీసుకుని లత్తిగా. దేంట్లో పెరిగేసేది బుజ్జి? దేంట్లో పెరిగేసేది? దాంట్లో పెరిగేస్తారా? దీంట్లో సూజీ రవ్వ పెరుగు సాల్ట్ వేసుకుంటే బాగా వస్తుంది. మన కాడ అది లేదుగా సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ. అందుకని పెరుగు వేసుకొని కొంచెం లైట్ గోధుమ పిండి కలుపుకుంటే అంటే ఇప్పుడు పోటీల మీద చేస్తున్నారా? ఎవరి దోశ బాగుండాలి, ఎవరి దోశ బాగా రావాలని చేయనట్టు చూద్దాం. టేస్ట్ అసలు నువ్వు పెరిగేసావు కదా, రోజే పెరిగలేదు కదా. చూద్దాం టేస్ట్ ఎట్లుండిద్దా, ఎవరి దోశ ఎట్లుండిద్దా అసలు చూడాలి. ఎప్పుడు కారాలి మళ్ళీ? ఎగిలేదా డెటాల్ ఉంటే కొద్దిగా ఏంటి వాసన రావు. నేను అనేది బియ్యాలు ఉన్నా కానీ రావంట. పిండి కలిపేసే కదా, అదైతే నాలుతా ఉంది. ఇంక ఈ లోపల అయితే ఇల్లంతా శుభ్రం కడిగేస్తున్నాము. అమ్మలు కూడా కొట్టు ఇక అట్టలు చట్టు కూడా కొట్టు. క్యాష్ ఇచ్చేయి. ఓకేనండి. ఇంకా మనం ఎక్కడున్నా అక్కడ శుభ్రంగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి మొత్తం అయితే నీట్గా అయితే మొత్తం కడిగేసాను. శుభ్రంగా ఆరిపోయింది కూడా. ఫ్యాన్ గాలికే గబొక్కన ఆరిపోయింది. ఇదేముందండి ఇంకా వాటర్ పిల్ చేసుకుంటూ ఉండిద్ది. నిన్న రోజునైతే మా ఆయన కోసం పూతరేకులు తీసుకొచ్చాను. ఆ పూతరేకులు ఆశ్రిత నిన్న పిల్లలు చూసి పూతరేకుల్ని పేపర్ అనుకొని పడేస్తున్నారు. బాగుంది కదా టేస్ట్.
ఇంక గ్యాస్ పొయ్యి అయితే మొత్తం కడిగేసాను, శుభ్రంగా కడిగేసి ఇంకా స్టవ్ అయితే పెట్టేశాను. ఇంకా మా బండి అండి అట్ల పైన అయితే పెట్టేశానండి. ఎందుకంటే మా ఆయనకి పాపం ఆకలి అవుతా ఉంది, అందుకని చెప్పేసి పెట్టేశాను. ఇంకేంది రెడీ చేసేస్తాను. నాకా నేను బ్రష్ చేయాల, నీకు టిఫిన్ పోసినాక బ్రష్ చేస్తాను. ఏం అడుగుతున్నా? వాటర్ వేసా, ఆయిల్ పోసా. ఎందుకంటే మనం ఏంటంటే తీర్చడానికి ఆయిల్ అనే వాటర్ పోసుకోవాలి. అప్పుడనేది మనకి దోశ అనేది చాలా బాగా వచ్చింది. మా పిల్లలు అయితే రెడీగా ఉన్నారు. అదే మా అక్షయ్ అయితే అన్నిటికంటే ముందు. దోశ పిండి అయితే మొత్తం నానిపోయింది. ఇంకా చూసారు కదా, ఇంక ఈ విధంగా అయితే రెడీ అయింది. తిప్పు 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 దోశ రాలేదు. తిప్పు 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 గిరా గిరా తిప్పు. తిప్పు రోజా చాలు. అన్నం పడుతుంది అందుకే తిప్పమంటే అవన్నీ ఒకసారి ఓకేనండి, ఇంకా ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాము. ఇందులో కల్ ఏంటంటే చట్నీ ఉంటే ఇంకా బాగుండేదా? సాంబార్ ఉంది బాబా, నీకోసం నేను సాంబార్ రెడీ చేసిన. ఏం సాంబారు? దోసకాయ పప్పు. ఎప్పుడు? ఇప్పుడే. ఇయ్యా. ఓకేనండి, ఇంకా అబ్బా స్మెల్ అయితే వచ్చేస్తుంది. పచ్చి పచ్చిది తినాలనిపిస్తుంది. అయితే నేను ఇంకా బ్రష్ చేయలేదు. మా ఆయనకి పిల్లలందరికీ తీసుకుని వచ్చినాక బ్రష్ చేసేద్దాం. గుజ్జి ఇంత చేసేస్తున్న వాళ్ళ తొలిట్లో. మా అత్తాల ఇంట్లో వచ్చేసి చట్నీకి అయితే తీసుకుపోతున్నానండి. అద్దిచ్చిద్దిగా మా అత్త అయితే అడగకుండానే ఏదన్నా లేదంటే చెప్పేసి చట్నీ చేయడానికి తీసుకెళ్తా ఉన్నాను. మన్నం పడిందిగా, మన్నం పడదు, సరిపోయింది. ఏంది పేరు ఇప్పుడు ఈ దోశ పేరు ఏంది? ఇన్స్టెంట్ రాగి దోశ. ఇన్స్టెంట్ రాగి దోశ అంటే ఎప్పుడు చేసేది. నేను ఇంతవరకు చేయలేదు బుజ్జి. రవ్వ దోశలు పోస్తుంది, రవ్వ దోశ పోసుకోవచ్చు, రవ్వ వేసుకోవచ్చు దీంట్లో. రవ్వ వేసుకుంటే దోశలే వచ్చింది. అయితే రవ్వ లేదు, పెరుగు రవ్వ వేసుకుంటే ఏంటంటే ఈ దోశలోకి వెళ్ళిందంటే పెరుగు చట్నీ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు కోసుకొని అట్లాగే క్యారెట్ ముక్క తురుము పట్టుకొని వేసుకొని కొత్తిమీర వేసుకొని తినట్టే ఉంటది కదా. 8 దోశలు కావాలంటే 2 దోశలు తినొచ్చు. దగ్గర మనిషికి 20 దోశలు అని తినొచ్చు రాజా. అది ఇంటికాడ చేద్దాం, మన ఇంటికాడ చేద్దాం. ఒక వీడియో నేను చేస్తాను, తిందాను. ఆ టేస్ట్ అటువంటిది అప్పుడు దిద్దుకుని ఇంకా వదిన చేసి చేసి అలసిపోయిందని చెప్పేసి ఇంకా మా మరదలు అయితే దోశ అయితే పోస్తా ఉంది. అబ్బాబ్బాబ్బా ఏం తిప్పుతుంది, తిప్పు తిప్పు తిప్పు. వంటలక్క బుజ్జి అక్క అయితే వచ్చేసిందండి. వంటలక్క మక్క దోశ తిని అట్ట వస్తుందా అక్క? ఈ దోశ ఫస్ట్ దోశ రోజా కాలాలి కొద్దిగా, ఆయిల్ పోయి కొద్దిగా లైట్గా ఆయిల్ పోయి పైన మూత పెడితే నీరు పెట్టింది బాగా. ఇప్పుడు వచ్చింది ఏదైనా కాకుండా పోసింది. చేసిద్ది కానీ రోజా ఎట్టను కన్నా అమ్మా దోశలు అయ్యాను, దోశలు లేకోనండి అమ్మా. బా ఏం చెప్పింది, గోడకు సొన్నం కొట్టినట్టు చెప్పింది అసలు. ఇంకా మీ ఇద్దరికి ఎక్కువైనాయి. సరే ఇంకా అదేవిధంగా అయితే అక్షయ్ బాబుకి అయితే పాలు పంపించేసాం కదా. ఇంకా అందుకని చెప్పి ఇంకా పాపం ఆ పాల కుత్తికి అయితే ఇంకా పాపం ఇంకా పాలు ఏదైతే ఇంకా అందుకని చెప్పి ఇదిగో ఎట్ట పెడతాడు చూపించాము సార్. అక్కడ పెట్టేది తను అట్లా పెడుతున్నాడు. అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఆ విధంగా పెట్టేటట్లయితే రేపు పొద్దునకి అయితే పాపం పిల్లడు ఇంకా పళ్ళు ఇది అవుతాయని చెప్పి ఇంకా అందుకని చెప్పి ఇంకా పాల డబ్బా అయితే పట్టడానికి అయితే ఇదిగా ఉంది. ఇంకా అందుకని చెప్పి దాంట్లో పాలు పోసి అదేవిధంగా హార్లిక్స్ పౌడర్ కొద్దిగా లైట్గా వేసి కత్తి ఉప్పు కూడా ఉప్పు ఎందుకంటే అరుగుదలకండి ఇంకా బెరపాలు కదా. ఇంకా అందుకని చెప్పి అరుగుదలకు కూడా బాగుంటుంది. కొంచెం వాటర్ ఎక్కువగా బాబు నీళ్ళు సరిపోతాయి. కొంచెమే కొద్దిగా హార్లిక్స్ డబ్బా పైకి ఇంకా టీవీ తాగుతాడు.
ఇంకోడైతే పాలు మానిపించినాకైతే ఇంకా ఈ విధంగా అయితే పాలు లేకుంటే పాల ప్యాకెట్ అన్నా లేకుంటే పాలన్నా విడిగా తీసుకొచ్చి ఇంకా వాడికి అయితే రెడీ చేస్తున్నానండి. డబ్బా తీసుకెళ్ళి అడిగి తాగుతాడు. ఓకే అండి, ఈ డబ్బా తీసుకొచ్చి పైన ఎక్కించుగా వాడు కూడా చెట్టు చూడండి. మా అబ్బాయికి అయితే మాటలు వచ్చేసినాయండి. ఇంకా ఈ మధ్య అయితే తాగుతా అంటున్నాడు. గిచ్చాడా ఏటండి అక్షయ సూపర్ సూపరా అబ్బో. ఓకే అండి, ఇంకా మా ఆయన అయితే కొత్తగా స్టైల్గా అయితే పెరుగు రాగి దోశకి అయితే కాంబినేషన్ టేస్ట్ అదిరిపోయిందంట. సూపర్గా ఉందా బో కుమ్మే ఉన్నది నువ్వు దాగు. అదొక దోష ఇంకా అయిపోయిందిగా. ఓకేనండి, ఇంకా దోశలు అయితే అందరికి అయితే వేసి చేశాను. ఇంకా పిల్లలు వీళ్ళందరూ తినేసాను. ఇంకా నేనైతే బ్రెడ్ చేసేసాను. ఇంకా బుజ్జి వచ్చేసి చట్నీ చేసింది, పల్లి చట్నీ పాపం రోట్లో దంచేసి చేసింది. ఇంకా మనం ఇంకా చట్నీ కూడా వేసుకుందాం, టేస్ట్ ఎలా ఉందని చూసేద్దాం. ఇంకా అదే విధంగా మా తమ్ముడు కోసం కూడా బుజ్జి అయితే దోశలు పోసేస్తూ ఉంది. ఇంకా నేను వచ్చేసి ఇంకా చట్నీ రాగి పిండి దోశ చట్నీ గాను దోశకి కాంబినేషన్ చాలా బాగుందండి. అది చేసాము చట్నీ భలే ఉందో, మంటగా బాగుంది, మంట పడుతుంది అయితే. ఓకేనండి, ఇంకా చూసారు కదా ఇప్పుడు దాకా నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉందో సండే బ్లాగ్. ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అండి. వీడియో నచ్చినైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ, బాయ్.